టుమారో మనం మన సినిమా సైకాలజిస్ట్ తామరాకు టీవీ ఛానల్లో ప్రెసిడెంట్ సైకాలజిస్ట్ అయిన తామరాకు సంతోష్ గారితో మనం ఉన్నాం. ఆయన సినిమాల గురించి, తాగుబోతుల గురించి, ప్లస్ మన జాతకాల గురించి బాగా చెప్తారు. జాతకాల గురించి మీరు అందరూ చెప్పారు, మీకు అందరికి అయింది లేదు నాకు తెలియదు. అవ్వకపోతే మాత్రం మీరు ఆయన నెంబర్, పర్సనల్ నెంబర్ మీకు ఫోన్ చేసి పెడతాను, దాన్ని తిట్టండి, పర్లేదు, మీకు నచ్చిందని తిట్టండి. ఆయన మీకు అందుబాటులో ఉంటారు, మీరు తిట్టినా కూడా ఆయన బాగా చెప్తారు. మీ సినిమాల్లోని ప్రెజెంట్ ఏం పేరు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆయన తిట్టినట్టు ఏం తిట్టదు, పర్లేదు. ఓకే, మన ఆయనతో ఇంటర్వ్యూలోకి జాయిన్ అవుదాం. సార్ ప్రెజెంట్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏ సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటున్నారు? ఈ సినిమాలు ఎన్ని సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి, వాటిలో ఏ విజయం సాధిస్తాయి అనుకుంటున్నారు? వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? సార్ ప్రెజెంట్ గేమ్ చేంజర్ 10వ తారీఖు రిలీజ్ అవుతుంది, డాకు మహారాజ్ 12వ తారీఖు రిలీజ్ అవుతుంది, వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం 14 రిలీజ్ అవుతుంది. మీరు ఈ సినిమాల్లో 3 సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? ఆ హీరోల గురించి, వాళ్ళకి వచ్చే కలెక్షన్స్ గురించి మీతో మేము ఇలా మాట్లాడాలనుకుంటున్నాం. మా ప్రేక్షకులు మీరు ఈ సినిమాల గురించి ఇంటర్వ్యూస్, రివ్యూస్ ఎలా ఇస్తారని చెప్పి. గేమ్ చేంజర్ బాగుంటుంది. గేమ్ చేంజర్ హీరో ఎవరు సార్? రామ్ చరణ్. ఓకే సార్, రామ్ చరణ్ గారు లాస్ట్ టైం చేసిన మూవీ చాలా ఇయర్స్ గ్యాప్ లో ఉంది సార్. RRR చేశారు, తర్వాత గేమ్ చేంజర్ చేస్తున్నారు. మధ్యలో వాళ్ళ నాన్నగారితో ఒక సినిమా యాక్ట్ చేశారు కదా సార్, సైరా సార్. మీ సినిమా సైకిల్ చేసి అన్నారు సార్ మీరు. 150 సార్ మీరు మర్చిపోకూడదు సార్ అలాంటివన్నీ. మన కొరటాల శివ గారితో సినిమా చేశారు కదండి. మరి మీరు సినిమా సైకాలజిస్ట్ నేను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోలేం కదండి. ఓకే, అంటే పోయిన సినిమా మీరు గుర్తుపెట్టుకోరు పూర్తిగా. అది ఓకే సార్. ఓకే సార్. అదే సార్, ఇప్పుడు గేమ్ చేంజర్ లోని మీరు శంకర్ గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతుంది అంటే, లాస్ట్ టైం వచ్చిన భారతీయ 2 పోయింది ఎలా చెప్పారండి మీరు? అంటే గేమ్ చేంజర్ కూడా చూడకముందు పోయిందని వేస్తారు ఏంటి మీరు? నీ గేమ్ చేంజర్ పోయింది అనట్లేదు సార్, గేమ్ పోయిందని చెప్తారు కదా. భారతీయ 2 పోయింది కదా సార్, డినర్స్ అయింది కదా. మీకు నచ్చలేదు సినిమా? మాకు కాదు సార్, ప్రేక్షకులకు ఎవరికి నచ్చలేదు. అందుకే దానికి కలెక్షన్స్ రాలేదు, సినిమా వ్యూస్ లేదు అని మేము చెప్తున్నాం సార్. భారతీయ 2 పోయిందంటే సినిమా 4 ఫ్లాప్ అయితే హిట్ అవుతుంది చెప్పలేం కదా మనం. అంటే శంకర్ గారు చాలా ముందు డెడికేషన్ తో వచ్చేస్తారు, ప్లస్ ఎప్పుడు ఫ్యూచర్ ను ఆలోచించి సినిమాలు తీసుకుంటారు. ఆ ప్రతి సినిమాలో కూడా ఒక అంటే జనానికి పనికొచ్చే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది శంకర్ గారు చేసేది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఏ పాయింట్స్ ఆయన నచ్చుతాయి ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి సార్. శంకర్ సినిమాది ఆల్రెడీ భారతీయుడు 1 ఎంత సూపర్ హిట్ అయింది కదండి. ఓకే సార్. దాన్ని బేస్ చేసుకుని భారతీయ 2 చేశారండి. అన్ఎక్స్పెక్టెడ్ గా సినిమాలోని కొంతమందికి ప్రేక్షకులు నచ్చలేదు. ఆ స్టోరీ భారతీయుడు 1 అయితే చాలా బాగుంటది, మీరు చూసారు కదా. భారతీయ 2 అంటే మరి జనాలకి నచ్చలేదు. అది ఏ సార్ అంత కంపడుతుంది ఏంటాయి సార్ అక్కడ నైట్ ఇదేంటి ఐకాన్ ఉంది కదండి, ఇది కొత్తగా వచ్చింది బ్రాండ్ ఐకానిక్ వైట్ సార్. ఇలా తాగకూడదు సార్, కంటిన్యూ మీరంటే మా టీవీ ఛానల్ రోజు రావాలంటే ఇలా తాగిసి వస్తే మా ప్రేక్షకులు అందరూ తాగితే మీ అందరూ మీ బాధ తట్టుకోలేక మీరు అన్ని తాగితే మీకు ఆ సమాధానం చెప్పగలను. ఏ సార్ ఎన్ని సార్ తాగుతున్నారు? ఎవరు బాధ సార్? మీరు బుర్రలు తినేస్తారు కదా యాంకరింగ్ చేసి, అందుకే తాగుతామండి. వచ్చి చాలా తక్కువ మాట్లాడుతుంది సార్. మిమ్మల్ని నేను ఎంతో రెస్పెక్ట్ తో మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టింది. రెస్పెక్ట్ అంటాను సార్, అంటే మీ అంత చెప్పే మాటలకి వినే మాటలకి యాక్టివ్ ఉండాలంటే మీరు మందు వేయాలండి. ఓకే సార్. అంటే మందు వేయడం వల్ల మీకు ఎలాంటి ఫాల్స్ వస్తుంటారు సార్? యాక్టివ్ ఉంటానండి, మీరు వేసే ప్రశ్నలకి సమాధానం ఇస్తుంటాను. అది ఇప్పుడు చెప్పారు కదా సార్, ఇప్పుడు అది ఓకే సార్. నెక్స్ట్ డాకు మహారాజ్ బాలకృష్ణ గారు వస్తుంది. డాకు మహారాజ్ అది కూడా బాలయ్య, జై బాలయ్య అండి సినిమా. జై బాలయ్య కాదండి దాని పేరు, డాకు మహారాజ్. జై బాలయ్య అంటారు మరి మీరు? అతని పేరు జై బాలయ్య కదండి, ఆయన పేరు బాలకృష్ణ అండి. నందమూరి అంటే ఫ్యాన్స్ అంటారండి జై బాలయ్య. మీరు ఇలాంటివన్నీ ఫ్యాన్స్ చూసారు మిమ్మల్ని చెప్పులతో కాదండి, మీరు వాళ్ళతో కూడా జై బాలయ్య అంటే ఇది మరీ బాగుంది. మీరు జై బాలయ్య అంటే అతను పొగిడినట్టు అండి అది. మీరు జైబాల్ అంటే పొగినట్ట. ఓకే సార్, నాకు తెలియదు ఇది గురించి. నెక్స్ట్ దాంట్లో హీరో డైరెక్టర్ చేస్తున్నారంటే బాబీ అండి. ఆయన బాబీ కూడా గత చిత్రాలు చూస్తే కొన్ని హిట్ అయ్యి కొన్ని ఫ్లాప్లు ఉన్నాయి. ఈ సినిమాని ఎలా నడిపిస్తారు అనుకుంటున్నారు సార్ మీరు? సినిమా రొటీన్ స్టోరీ కాదు, వెరైటీ స్టోరీ అండి. ట్రైలర్ లో రొటీన్ గా అనిపిస్తుంది సార్, నార్మల్ గా రెగ్యులర్ స్టోరీ. బాలకృష్ణ కెరీర్ లో ఇప్పుడు స్టోరీ చూడలేదు, డిఫరెంట్ స్టోరీ, చాలా డిఫరెంట్ స్టోరీ. ఓకే సార్, అది కూడా హిట్ అవుద్దని మీరు అంటున్నారు. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ బాబు సినిమా చేస్తున్నారండి. అది కామెడీ పిక్చర్ కదండి. అది కామెడీ కదండి, ఫ్యామిలీ అందరికి నచ్చే టైప్ ఆఫ్ లోని. వెంకటేష్ గారు అంటే
ఫ్యామిలీ అంటే వెంకటేష్ గారు. అవునండి. అంటే అందరికీ ఫ్యాన్స్. ఇప్పుడు చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి, అదే వెంకటేష్ కాకుండా అందరికి ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళందరూ ఫ్యాన్స్ వెంకటేష్ ఉంటారు కదా సార్. అవునండి. అది అంటే ఈ 2 సినిమాల కన్నా వెంకటేష్ గారి సినిమా హిట్ అవుద్ది అనుకుంటున్నారండి? ఎంత సినిమా హిట్ అయినా సరే రామ్ చరణ్ కలెక్షన్ కొట్టలేదు కదండి. ఏ సినిమా కూడా రామ్ చరణ్ కలెక్షన్ దాటాలని అంటారు. ఈ సినిమా ఎంత హిట్, సూపర్ హిట్ అయినా సరే, సంక్రాంతికి వస్తున్న ఎంత స్టోరీ ఉన్న కాన్సెప్ట్ ఉన్నా సరే రామ్ చరణ్ సినిమా అమౌంట్ దాటలేదు. అది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అసలు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రిలీజ్ అవుతుంది సార్ ఈ సినిమాలో. డాక్ మహారాజ్ కూడా నార్మల్ గా మన స్టేట్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అంటే ఈ బడ్జెట్ వేరు, ఆ బడ్జెట్ వేరు సార్. రామ్ చరణ్ మినిమం 500 కోట్లు పెట్టి తీశారు సార్ ఇది. ఇప్పుడు ఇది మామూలుగా 50 కోట్లు అలా పెట్టి తీశారు. కట్టేసారు.